హలో హాయ్ నమస్తే వెల్కమ్ బ్యాక్ టు మై ఛానల్ సుమచంద్ర సందడి. మనం క్యాండిల్ ట్యుటోరియల్స్ చేసుకుంటున్నాం కదా. ఆల్రెడీ మనం పియోనీ క్యాండిల్ డబల్ షేడ్ ట్యుటోరియల్ చూసాము. ఇప్పుడు మనం చూడబోతున్న క్యాండిల్ ట్యుటోరియల్ ఏంటంటే హార్ట్ షేప్ పియోనీ క్యాండిల్ అనమాట. ఈ క్యాండిల్ ఏంటంటే హార్ట్ షేప్లో వస్తుంది. ఇది చూస్తేనే తెలిసిపోతుంది. ఇది హార్ట్ షేప్ బట్ పియోనీ క్యాండిల్ అనమాట. సో దీన్ని ట్యుటోరియల్ చేసుకుందాం. దీన్ని కూడా మనం ఏంటంటే డబల్ షేడ్లో వచ్చేద్దాం. ఎందుకంటే సింగిల్ షేడ్ అనేది నార్మల్ చాలా వరకు సింపుల్గా చేసేయచ్చు. బట్ డబల్ షేడ్ అనేది ఎలా చేస్తారనేది చూపిస్తాను. ఇప్పుడు నేను ఇక్కడ ఏం తీసుకుంటున్నాను అంటే కొంచెం బేస్గా ఏంటంటే రెడ్ కలర్ తీసుకుంటాను. రెడ్ అండ్ వైట్ పియోనీ క్యాండిల్ చేద్దాం ఇప్పుడు. దీనికి మన హార్ట్ పియోనీ క్యాండిల్ చేయడానికి మనకి హార్ట్ పియోనీ మోల్డ్ అండ్ మనకు కావాల్సింది వ్యాక్స్ అండ్ ద కలర్. ఇప్పుడు నేను ఇక్కడ రెడ్ కలర్ తీసుకున్నాను. రెడ్ కలర్ కొంచెం తీసుకుని ఈ పియోనీ క్యాండిల్లో వేద్దాం. సో ఇప్పుడు మనం డ్యూయల్ షేడ్ వేస్తున్నాం కాబట్టి దీన్ని కూడా మొత్తం ట్విస్ట్ చేయండి. ఇలాగ మొత్తం తిరిగేటట్టు ఒక్కసారి ట్విస్ట్ చేయండి. ఎక్సెస్ క్యాండిల్ని మనం మళ్ళీ మన కంటైనర్లో వేసేసుకుందాం. దీన్ని కొంచెం సేపు బాగా ఆరనివ్వండి, ఎందుకంటే లోపల కొంచెం తడితడిగా ఉంటుంది. ఇప్పుడు మనం వైట్ క్యాండిల్ వేసేసామనుకోండి, మెల్ట్ చేసింది, ఈ లోపల రెడ్ దండ వైట్లో మిక్స్ అయిపోద్ది, కానీ మనకి డబల్ షేడ్ అనేది రాదనమాట. అందుకు కాస్త ఆరాలన్నమాట దీన్ని. సో ఒక 1 minute లేదా 30 seconds అలాగే పెట్టేయండి. దెన్ ఈ లోపల మనం ఏంటంటే మన వైట్ ప్యాక్స్ని ఆల్రెడీ మెల్ట్ చేసి పెట్టేసుకున్నాము. అది 70 degreesకి వచ్చేటట్లు పెట్టుకోండి, 70 to 65 degrees. ఇది మళ్ళీ టెంపరేచర్ చెప్తున్నాను, ఎందుకంటే మనకి క్యాండిల్ మేకింగ్ పర్ఫెక్ట్గా రావాలంటే టెంపరేచర్ అనేది ఖచ్చితంగా ఇంపార్టెంట్. అండ్ మోల్స్ అనేది ప్రీహీట్ చేయడం కూడా ఇంపార్టెంట్. మనకి ఇక్కడ రెడ్ కలర్ అయితే ఆరిపోయింది. సో ఇప్పుడు మనకి వైట్ కలర్ వ్యాక్స్ అనేది పోర్ చేస్తున్నాను. సో ఇప్పుడు మనం వైట్ కలర్ వ్యాక్స్ వేసేసాము. సో దీన్ని కూడా మనం ఏంటంటే 6 to 7 hours బాగా డ్రై అవ్వనివ్వాలి. దెన్ దీని డీమోల్డింగ్ అండ్ దీంట్లో కూడా మనం అంటే విక్ ఆఫ్టర్ రిమూవింగ్ తీసుకుంటాము. సో అప్పుడు ప్లేస్ చేస్తాము, దాన్ని కూడా చూపిస్తాం. ఒకవేళ మీకు ఇది ఒక టిప్, ఇలా స్పిల్లేజ్ అయిందంటే ఏం టెన్షన్ పడక్కర్లేదు, ఎందుకంటే ఒక్కొక్కసారి ఎవరికైనా అవుతుంటుంది. సో ఇది ఏంటంటే ఎక్సెస్ కొంచెం మారిన తర్వాత మనం స్క్రేప్ అవుట్ చేసేసేయచ్చు. ఇప్పుడు నేను చూపిస్తాను. ఇప్పుడు నాకు ఇక్కడ ఎక్సెస్ ఉంది కదా, సో జాగ్రత్తగా తీసుకొని దీన్ని స్క్రేప్ అవుట్ చేసి మనం మళ్ళీ రీయూజ్ చేసేసుకోవచ్చు అనమాట. ఎందుకంటే మనకి వ్యాక్స్లో అనేది వేస్టేజ్ అనేది ఏం ఉండదు కాబట్టి కొంచెం ఆరనివ్వండి. దెన్ మొత్తం స్క్రేప్ చేసేసి ఇట్లాగా దెన్ హలో, మనము హార్ట్ పియోనీ క్యాండిల్, హార్ట్ రోజ్ క్యాండిల్ చూసాం కదా. ఇది హార్ట్ రోజ్ క్యాండిల్ మొత్తం ఆరిపోయింది. ఇప్పుడు దీన్ని అన్మోల్డింగ్ ఎలా చేయాలంటే సేమ్ పియోనీ క్యాండిల్ ఎలా చేసామో అలాగే కొంచెంగా ఇట్లా ఎడ్జెస్ ముందు ఇట్లా సపరేట్ చేయండి. ఇలా స్ట్రెచ్ చేయడం వల్ల ఏంటంటే మనకి ఈజీగా క్యాండిల్ అనేది అన్మోల్డ్ అవుతుంది. సో ఇలా అన్నమాట, చూసారా. ఇప్పుడు దీన్ని కొంచెంగా సేమ్ ఇట్లా మధ్యలో 2 thumb fingers పెట్టుకోండి, బేస్కి థంబ్ ఫింగర్స్ పెట్టుకొని దీన్ని కొంచెంగా ఇట్లా సైడ్కి మిగతా అన్ని ఫింగర్స్తో జాగ్రత్తగా సైడ్కి ఇట్లా లాగేయండి. దెన్ ఇలా వస్తుంది అన్నమాట. చూడండి ఇలా వచ్చేసిందా. కొంచెం ఇప్పుడు మోల్డ్ అంతా వెనక్కి లాగేయండి. సో ఇలా వచ్చేసింది. ఇప్పుడు జాగ్రత్తగా కొంచెంగా తీసేయండి. మనము ఇలా తీసేటప్పుడు ప్రెస్ చేసేటప్పుడే సగం ఇరిగిపోతాయి అన్నమాట. కాబట్టి ఏం కాదు, కొంచెం జాగ్రత్తగా ప్రెస్ చేశారంటే ఈజీగా వచ్చేస్తుంది ఈ క్యాండిల్స్. చూడండి, పియోనీ క్యాండిల్, హార్ట్ పియోనీ క్యాండిల్. సేమ్ దీనికి కూడా మనం ఏంటంటే సెంటర్లో హోల్డ్ చేసి విక్ పెట్టుకుంటాము. సేమ్ చూపిస్తాం. ఇప్పుడు దీనికి హోల్ పెట్టడం ఎలా అంటే సెంటర్లోకి చూసి ఇది మన విక్ అనమాట.
నేను ఇక్కడ వెనకాల నుంచి విక్ ప్లేస్ చేసేస్తున్నాను. అండ్ దిస్ విల్ బి ద లుక్. ఒకవేళ మీకు ఇలా వచ్చింది కదక్క, ఇట్లా ప్లేస్ చేసినప్పుడు ఇది ఊడిపోతుంది కదా అని అనుకున్నారనుకోండి, మీరు హీట్ గన్ తీసుకుని కొంచెంగా హీట్ చేయండి బ్యాక్ సైడ్, మరీ ఎక్కువ కాదు, కొంచెంగా హీట్ చేసారంటే మన ఈ క్యాండిల్ అనేది మెల్ట్ అయ్యి మన ఈ విక్ అనేది కొంచెం ఫోల్డ్ చేయండి. ఇలా ఫోల్డ్ చేసేసరికి మన క్యాండిల్కి అతుక్కుపోతుంది అనమాట, ఎక్కడ ఇంకా రాదు. సో ఇది ఒక్కటి అనమాట, జస్ట్ ఇలా ప్రెస్ చేసేసేయండి క్యాండిల్లోకి, సో ఇది అతుక్కుపోతుంది. దెన్ ఇక్కడ మనం వచ్చి కట్ చేసేద్దాం. మనకి 1/2 ఇంచ్ ఉండాలి కాబట్టి విక్ 1/2 ఇంచ్ పెట్టి మిగతా విక్ నేను ఇక్కడ కట్ చేసేస్తున్నాను అనమాట. కింద ఎక్స్ట్రా విక్ ఏం ఉంచక్కర్లేదు, బేస్లో ఎక్స్ట్రా విక్ ఉంచక్కర్లేదు, బట్ టాప్ పార్ట్లో మాత్రం మనం విక్ ఉంచుకున్నాం ఎక్స్ట్రాగా కొంచెం, అది కూడా 1/2 ఇంచ్ మాత్రమే ఉండాలి, ఎక్కువ ఉండకూడదు. ఇది హార్ట్ పెయిన్ క్యాండిల్ ట్యూటోరియల్. మీ ఈ వీడియో మీకు నచ్చినట్లయితే లైక్ చేసి కమెంట్ చేయండి నెక్స్ట్ ఏ వీడియో కావాలని.